హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పుష్ప. ఐఎమ్ వర్కింగ్ ఎట్ జీడీసీ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కౌటిల్యుని రాజనీతి భావాలు. కౌటిల్యుడు మన ప్రాచీన భారత రాజనీతి తత్వశాస్త్రంలో అగ్రస్థానం ఉండడం అనేది జరిగిందన్నట్టు. అగ్రస్థానం పొందటం అనేది జరిగిందన్నట్టు. కౌటిల్యుడు అర్థశాస్త్ర గ్రంథ రచన చేయడం అనేది జరిగిందన్నట్టు. ఇది ప్రాచీన భారత సాహిత్యంలో అద్వితీయమైన రచనగా ప్రసిద్ధి చెందడం అనేది జరిగిందన్నట్టు. కౌటిల్యుడు నందవంశం నుంచి వెలివేయడం అనేది జరిగిందన్నట్టు. అయితే నందవంశాన్ని సమూలంగా నాశనం చేయాలని, నందవంశ నిర్మూలన చేయాలని చెప్పి మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మౌర్య ప్రధానమంత్రిగా ఉండి చరిత్ర ద్వారా మనందరికీ పరిచయం కావడం అనేది జరిగిందన్నట్టు. ఇతనికి పేర్లు విష్ణుగుప్తుడు, చాణక్యుడు అని కూడా చాలా పేర్లు ఉండడం అనేది జరిగిందన్నట్టు. విష్ణుగుప్తుడు, చాళుక్యుడు అని కూడా ఇతను పిలవడం అనేది జరిగిందన్నట్టు. ఇతడు క్రీస్తు శకం 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అంతకుముందు అర్థశాస్త్రానికన్నా ముందు అనేకమైన రచనలు రావడం అనేది జరిగింది. కానీ మన అర్థశాస్త్రానికి ఎక్కువగా రాజనీతి తత్వశాస్త్రంలో ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది జరిగిందన్నమాట. మనం అంతకుముందు చూసుకున్నట్లయితే శుక్రనీతి సారం కానీ, కమంతకుడు రాసిన నీతి కావ్యామృతం కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన అర్థశాస్త్రానికే ఎక్కువగా ప్రజాదరణ పొందడం అనేది ఎక్కువగా అర్థశాస్త్రమే మన రాజనీతి తత్వంలో గుర్తింపు పొందడం అనేది జరిగిందన్నట్టు. మన గ్రీక్ నగర రాజ్యాల్లో చూసుకున్నట్లయితే అరిస్టాటిల్ కాలానికి సమకాలికుడిగా చెప్పుకోవడం అనేది జరిగిందన్నట్టు. అరిస్టాటిల్కు సమకాలికుడు అంటే మనకు అరిస్టాటిల్ పాలిటిక్స్ గ్రంథన ఎప్పుడైతే చేయడం జరిగిందో అదే సమకాలంలో కూడా మన అర్థశాస్త్ర గ్రంథం రచించబడిందని కొందరు అభిప్రాయపడడం అనేది జరిగిందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కౌటిల్యుడు రచించిన గ్రంథం మనం అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తు పూర్వం 2300 సంవత్సర కాలానికి సంబంధించినదని కొందరి అభిప్రాయం. అయితే మనకు ఈ అర్థశాస్త్ర గ్రంథ రచన బ్రిటిష్ ప్రభుత్వం 1904లో త్రవ్వకాలు జరుపుతూ ఉండగా ఆ త్రవ్వకాలలో ఒక పురోహితునిలో ఈ త్రవ్వకాలలో మన అర్థశాస్త్రం బయటపడడం అనేది జరిగిందన్నట్టు. ఆ పురోహితుడు ఏం చేసిందంటే మైసూరు లైబ్రరీకి దీన్ని అప్పచెప్పడం అనేది జరిగిందన్నట్టు. మైసూరు లైబ్రరీకి అప్పచెప్పడంతో శ్యామశాస్త్రి దీనిని ఆంగ్లంలోకి అనువాదించి 1905లో ఇండియన్ యాంటిక్వరీ అనే పత్రిక ద్వారా డైలీ సీరియల్గా ప్రచురించడం అనేది జరిగిందన్నట్టు. అప్పుడు మన అర్థశాస్త్ర గ్రంథము వెలుగులోకి రావడం అనేది జరిగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి గొప్ప రాజనీతి సంస్కృతి ఉందని వాళ్ళు విశ్వసించటం అనేది జరిగిందన్నట్టు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కౌటిల్యుడు ప్రధానంగా కొన్ని లక్షణాలను చూపించాడు.
అర్థశాస్త్రము ఇంతకు ముందు వెలువడిన అన్ని శాస్త్రాల సారం ఇది ఒకటే. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం రాజనీతిపై ఒక సిద్ధాంతపరమైన శాస్త్రంగా కాకుండా పాలనా శాస్త్రంగా రాజ్య నిర్వహణకు ఉపయోగపడే విధంగా ఉండడం అనేది జరిగిందన్నట్టు. అంటే అర్థశాస్త్రం అంటే ఆర్థిక శాస్త్రం కాదు, పరిపాలనా శాస్త్రం అని అర్థం. ఇక్కడ పరిపాలనా శాస్త్రం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలోని సాంఘిక ఆర్థిక రంగాల్లో రాజు నిర్వహించే విధులను గురించి వివరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఆ రాజుకు అనేకమైన సూచనలు ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కౌటిల్యుని ప్రకారం రాజ్య ఆవిర్భావం. రాజ్య ఆవిర్భావం చూసుకున్నట్లయితే మొదటగా రాజ్య ఆవిర్భావానికి ముందున్నప్పుడు మొదటి కాలంలో ఎలాంటి వాతావరణం చూసుకున్నదంటే బలవంతుడు బలహీనుని దోచుకున్న పరిస్థితులు, సమాజంలో మత్స్యన్యాయం ప్రబలడం అనేది జరిగింది, అరాచకాలు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. వీటి నుంచి ప్రజలు రక్షణ పొందటం కోసం విశ్వాసితుని యొక్క కుమారుడైన మనువును రాజుగా ఎన్నుకోవడం అనేది జరిగిందన్నట్టు. రాజుగా ఎన్నుకోవడం అనేది జరిగిందన్నట్టు. దీనికి బదులుగా రాజుకు తాము పండించే పంటలో 6వ వంతు, వ్యాపార వస్తువుల్లోని ధనలాభంలోని 10వ వంతు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి ప్రతిదిగా రాజు ప్రజల యోగక్షేమాలను పరిరక్షించటం జరిగింది. కాబట్టి తొలి ప్రభువు మను అని అర్థమవుతుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజును దైవంతో పోల్చటం అనేది జరిగింది అన్నట్టు. రాజును దైవంతో పోల్చటం అనేది జరిగింది. ఒకవేళ కనుక రాజును ధిక్కరించినట్లయితే దేవతలకు శిక్ష గురువు అవుతుందని కావడం. కాబట్టి దీనికి ప్రతిగా రాజు ప్రజల యోగక్షేమాలను చూసుకోవటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజు యొక్క అర్హతలు. రాజుకు ఉండవలసిన అర్హతలు మనం చూసుకున్నట్లయితే రాజు గొప్ప వంశంలో జన్మించిన వాడై ఉండాలి. అంటే గొప్ప వంశంలో జన్మించిన వాడై ఉండాలి. మంచి జ్ఞాన సంపద, దైవ సంపద, బుద్ధి సంపద, కృతజ్ఞతాభావం, విశాల దృక్పథం, దూరదృష్టత ఇవన్నీ కలిగి ఉండాలి. ఆలస్యం లేకుండా ఉండడం, ఆలస్యం లేకుండా పనులను నిర్వర్తించడం, వృద్ధులను దర్శించుకోవడం, బ్రాహ్మణులను దర్శించుకోవడం, ధర్మ సంధానకర్తగా ఉండడం అనేది జరగాలి రాజు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండడం అనేది జరగాలి రాజుకు. దూరదృష్టత ఉండాలి, ధారణ శక్తి ఉండాలి, గ్రహణ శక్తి ఉండాలి, నిడాంబరత ఉండాలి, ఆలస్యం లేకుండా పనులను చేయాలి, అరిషడ్వర్గాలను జయించాలి, అన్ని జ్ఞానాలు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, వృద్ధులను సేవించి ప్రజ్ఞావంతుడిగా కావాలి, రాజు ఉత్సాహంతో ఉండాలి, నిరంతరం పంచేంద్రియాలు పనిచేసే విధంగా ఉండాలి. ఇవే కాకుండా చేయకూడని పనులు మనం చూసుకున్నట్లయితే హింసా పద్ధతులను విడనాడాలి,
హింసా పద్ధతులు కనుక ఉన్నట్లయితే ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం అనేది జరుగుతుంది. హింసా పద్ధతులను విడనాడాలి. రాజుకు నిద్రమత్తు ఉండకూడదు. నిరంతరం నిద్ర ఉన్నట్లు కనుకైతే అది కూడా రాజ్య వినాశనానికే దారితీయడం అనేది జరుగుతుంది. డాంబికావేశం ఉండకూడదు. అధర్మంగా వ్యవహరించకూడదు. ధర్మ మోక్షాలను విడనాడకూడదు. ఇక్కడ ఏంటంటే ప్రజల సుఖమే రాజు సుఖం, ప్రజల హితమే రాజహితం ఉండాలి. కానీ తన ఇష్టమే రాజుకి హితం కాదు. ప్రజలను రక్షించలేని రాజు ప్రజలను రక్షించే రాజు స్వర్గానికి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజల రక్షకుడే రాజు అయి ఉండాలి. ప్రజలే రక్షణే రాజు కావాలి. ఆ విధంగా ఉండాలని చెప్పి రాజు యొక్క లక్షణాలను చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల యొక్క సంక్షేమమే రాజు యొక్క సంక్షేమం, ప్రజల యోగక్షేమాలే ముఖ్యమని మనకి ఇక్కడ ఎక్కువగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాజ్య కార్యకలాపాలు చూసుకున్నట్లయితే ప్రజల శాంతి పరిరక్షణ చేయడానికి, ప్రజా సంక్షేమం అమలుపరచడానికి రాజు చేయవలసిన విధులు మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో సేద్యానికి ఇవ్వటం, బంజరు భూములు ఎక్కడైతే వృధా భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ సేద్యానికి ఇవ్వాలి. వృధాగా ఉన్న క్షేత్రాలను రైతులకు పంటలు పండించుకోమని ఇవ్వడం జరగాలి. చెరువులను త్రవ్వించాలి, కాలువలను త్రవ్వించాలి. రైతులకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలి. అంతేకాకుండా మేలు రకమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయాలి. మేలు రకమైన విత్తనాలనే కాకుండా ఫర్టిలైజర్స్ను కూడా సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా రవాణా సౌకర్యాన్ని కల్పించడం, గనులను త్రవ్వించడం, రహదారులను భద్రపరచడం మొదలైనవన్నీ రాజు సంక్షేమ విధులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఆపదలో ఉన్న వారిని పరిరక్షణ చేయాలి. స్త్రీల యొక్క రక్షణ చేయాలి. ప్రజల యొక్క సంపదను కాపాడవలసిన బాధ్యత రాజుకే ఉంటుంది. దీని కనుక భంగం వాటిల్లితే అసంతృప్తి పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యం వినాశనానికి దారితీసే ప్రమాదం. అంటే ఎక్కడైతే ప్రజల యొక్క సంపదను దోచుకుంటారో, ఎక్కడైతే ప్రజల యొక్క స్త్రీలను దోచుకుంటారో అప్పుడు సమాజంలోని అల్లర్లు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. రాజ్య వినాశనము చేయడం అనేది జరుగుతుంది. అంటే కంపల్సరీ రాజ్య వినాశనం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఏ రాజ్యమైనా కానీ ప్రజల యొక్క హక్కులను కానీ, ప్రజల యొక్క సంపదను కానీ, ప్రజల యొక్క భార్యలను కానీ దోచుకున్నట్లయితే అక్కడ అక్కడున్న ప్రజలు ఎవరు ఊరుకోరన్నట్టు. ప్రజలు కంపల్సరీ తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజ్య వినాశనం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క సంక్షేమం కాపాడాలి, ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, స్త్రీలను కాపాడాలి, సంపదను కాపాడవలసిన బాధ్యత రాజుకు ఉంటుంది. అంతేకాకుండా ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలను కూడా విస్మరించకూడదు. అవి కూడా విస్మరించినట్లయితే ఇక్కడ రాజ్య వినాశనం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా తిరుగుబాట్లు చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ స్త్రీలను ముఖ్యంగా కాపాడవలసిన బాధ్యత ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దండం అనేది రాజుకు ఉపయోగించే ఒక సాధనం. రాజ్యాధికారానికి చిహ్నంగా పనిచేస్తుంది. దండం అంటే కర్ర అని అర్థం. దండం అంటే కర్ర అని అర్థం. ప్రజలను సన్మార్గంలో పెట్టే ఒక ఆయుధం అని అర్థం.
ప్రజలను క్రమశిక్షణలో పెట్టే ఒక ఆయుధం అని అర్థం. దండం కనుక లేకపోతే రాజ్యంలోని అరాచకాలు విలయతాండం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ రాజుకు దండం అనేది ఉండాలి, రాజుకు శిక్షాధికారం అనేది ఉండాలి. ఒకవేళ కనుక లేకపోతే రాజ్యంలోని అప్రమత్తత చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దండం ఏం చేస్తుందంటే, రాజదండం ఏం చేస్తుంది, రాజ్యాధికారం లేదా ఆజ్ఞలకు చిహ్నంగా ఉంటుంది. అంటే రాజ్యాజ్ఞగా చిహ్నంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే కంపల్సరీ రాజుకు ఇది ఒక ఆయుధంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రజలను క్రమశిక్షణలో పెట్టే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక దండ అధికారమే లేకపోయినట్లయితే రాజ్యంలో అరాచకాలు ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దండం ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. దండం ప్రజలను పరిరక్షణ చేస్తుంది. ప్రజలు నిద్రిస్తున్నప్పటికీ కూడా దండం పర్యవేక్షణ చేస్తూ ప్రజల పరిరక్షణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దండనాధికారం అత్యంత కీలకమైనది. కానీ ఇక్కడ దండం అనేది రాజు ఒక నిరంతరం కనుక వినియోగించినట్లయితే ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి దండాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించకూడదు. దండాన్ని సమయాన్ని అంటే ప్రజలను సన్మార్గంలో పెట్టే విధంగా ఉండాలి. కానీ నిరంతరము బలాన్ని దండాన్ని ఉపయోగించడం అనేది ఉండకూడదని మనకు కౌటిల్యుడు సూచించడం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు మంత్రి పరిషత్. నెక్స్ట్ సంక్షేమ విధులు మనం చూసుకున్నట్లయితే రాజు ప్రజారోగ్య రక్షణ, నీతి రక్షణ అన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత రాజుకే ఉంటుంది. రాజ్య యొక్క సంక్షేమమే ప్రజారోగ్య రక్షణ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే విక్రయశాలలు, మాంసపు క్షేత్రాలు, మద్యపాన విక్రయాలు, జూదం వీటన్నిటిని నిర్బంధాలు విధించబడ్డాయి. గ్రామాల వారీగా కొన్ని వినోదంతో కాకుండా అభివృద్ధి చర్యలను చేపట్టడం అనేది జరగాలి. ప్రజల పరిరక్షించడమే కాకుండా ప్రజల యొక్క యోగక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత రాజుకు ఉంటుంది. రాజు కర్తవ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. దానికోసం శూన్య ప్రదేశాలను, గ్రామాలను నిర్మించేయడం అనేది జరగాలి. వ్యవసాయ అభివృద్ధి కోసం కాలువలను, చెరువులను త్రవ్వించాలి. పచ్చిక బయలను ప్రత్యేకంగా రక్షిస్తుండాలి. పశుగణ అభివృద్ధిని తోడ్పడే విధంగా చూడాలి. అంటే ఇవన్నీ రాజు యొక్క సంక్షేమ విధులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవి కనుక లేకపోయినట్లయితే రాజ్య వినాశనము ఉండదు అన్నట్టు. రాజ్య వినాశనం జరుగుతుంది. కంపల్సరీ ఇవన్నీ ఉండాలి. వ్యాపార అభివృద్ధికి రహదారులను ఏర్పాటు చేయాలి. భారంతో కూడుకున్న సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలి. ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని, తండ్రి పిల్లల మధ్య ఉన్న సంబంధం అంటే ప్రజలు ఆదరణ చేయాలి. ప్రజలందరూ ఆదరించినప్పుడు అప్పుడు ఏమంటే ప్రజల యొక్క రాజుగా అని అనిపించుకోవడం అని. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ, పశుపాలన ఇవన్నీ చేయడం అనేది జరగాలి. పరిశ్రమలు, పరిశ్రమలు, వేతన పరిశ్రమలు, చేతి పనులు ఇవన్నీ కల్పించినప్పుడే రాజు మంచి రాజ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు
ఇంకొక మంత్రి పరిషత్తు కూడా ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మంత్రి పరిషత్తులోని కొన్ని రకాల మంత్రులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అన్నట్టు. ఏంటంటే అవి కార్యనిర్వహణ అధికారాన్ని, న్యాయాధికారాన్ని, శాసనాధికారాలని, పాలనాధికారి అని, భూమి శిస్తు అధికారాన్ని, సైనిక అధికారాన్ని, ప్రబోధాత్మక విధులను నిర్వచించే వ్యక్తి అని, ఈ విధంగా కొన్ని మంత్రి పరిషత్తులను ఏర్పాటు చేసి దాని ప్రకారంగా మంత్రులను నియమించుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ప్రజా సంక్షేమానికి రాజు మూలం, అందుకే రాజుహితం నిరంకుశ ప్రభువు అన్నాడు. రాజు తర్వాత స్థానము ప్రధానమంత్రిదే కాబట్టి పురోహితుడు కూడా ఉన్నత స్థానాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది మంత్రి పరిషత్తులోని. ఇక్కడ 12 లేదా 16 మంది మంత్రులను నియమించుకోవాలని చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే 20 వరకు ఉండవచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏమిటంటే మనకు మంత్రులు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు చూసుకున్నట్లయితే మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, దౌహారికుడు, అంతర్వేశకుడు, ప్రశస్తి, సువార్త, సన్నిధాత, ప్రదేష్టి, నాయకుడు, సౌహార్దకుడు, ఈ విధంగా మనకు అనేక రకాలుగా మనకు మంత్రి పరిషత్తులను ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నట్టు. ఇక్కడ కౌటిల్యుడు ఏంటంటే మనకు అరిస్టాటిల్ గ్రంథ రచన చేసిన కాలానికి సమకాలంగానే మనకు ఇక్కడ కౌటిల్యుడు కూడా మన అర్థశాస్త్ర గ్రంథ రచన చేయడం అనేది జరిగిందన్నట్టు. దీంట్లో మనకు 14 అధికరణలు, 149 అధ్యాయాలు, 180 ప్రకరణలతో కూడిన ఉండడం అనేది జరిగింది అన్నట్టు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే రాచరిక సిద్ధాంతం, పాలన సిద్ధాంతం, యుద్ధ దౌత్య సమస్యలు దీంట్లో చెప్పటం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే దీంట్లో మనకు చూసుకున్నట్లయితే రాజు దౌత్య విధానం ఏ విధంగా ఉండాలి, రాజు యొక్క సంక్షేమ విధులేంటి, యుద్ధ విధానాలేంటి, తటస్థ విధానాలేంటి, భూభాగాన్ని దండయాత్ర ఏ విధంగా చేయాలి, ఇవన్నీ ఒక్కొక్క రకాలుగా మనకు 12 అధికరణలుగా చెప్పడం అనేది జరిగిందన్నట్టు. 149 అధ్యాయాలుగా దీన్ని చర్చించడం అనేది జరిగిందన్నట్టు. అంటే ఎంతో దూరదృష్టతతోని మనకు కౌటిల్యుడు మనకు అర్థశాస్త్ర గ్రంథాన్ని మనకు తీసుకురావడం అనేది జరిగిందన్నట్టు. అంటే నేటికి కూడా రాజులు ఏ విధంగా ఉండాలి, రాజు ఎలాంటి సంక్షేమ విధులను చేపట్టాలి, నేటికి కూడా ఇవి ఆదర్శంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మనకు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము అత్యంత కీలకమైనదిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇంతటితో సమాప్తం.